ఈ నెల 4న రాష్ట్రానికి రానున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎల్బీ స్టేడియంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు ఖర్గే. తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత పటిష్టం చేయడంపై ఫోకస్ పెట్టింది ఆ పార్టీ హైకమాండ్. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకునే ఆలోచనలో ఏఐసీసీ ఉంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చి 18 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 4న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆ రోజు సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలందరూ హాజరు కావాలని ఆదేశించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల ఆయా జిల్లాల ముఖ్య నేతలతో వరుస సన్నాహక సమావేశాల్లో బిజీగా ఉంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు. గ్రేటర్ పరిధి ముఖ్య నేతలతో పొన్నం ప్రభాకర్ కీలక భేటీ అయ్యారు. ఖర్గే సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఖర్గే చాలా అంశాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, చేవెళ్ల నాయకులు సమావేశమయ్యారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టం కోసం ఖర్గే దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి ఇన్ఛార్జి మీనాక్షి, పీసీసీ, సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు ఖర్గే సమావేశంలో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా కార్యకర్తలకు, నాయకులకి సంస్థాగతంగా రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలని ఇంకా మరింత బలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అవసరాలను కూడా ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానం చేయాలో ఒక ఆలోచన విధానంగా వారు తెలియజేయడం జరుగుతుంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఖర్గే రాష్ట్ర నాయకత్వం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.